సంఘటన అభియాన్లో భాగంగా పార్టీ నిర్మాణం కొరకు ఈరోజు కొత్తగా డిసిసి అధ్యక్షుడిగా నియమితులై చార్జ్ తీసుకున్న సత్య ముదిరాజ్ గారు, కార్యక్రమ ముఖ్య అతిథులు మా ప్రియతమ నాయకులు ఏఐసి సెక్రటరీ వంశరెడ్డి గారు, మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు, గౌరవ శాసనసభ్యులు అందుగడ్డి గారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అలాగే వేదికలు ఇచ్చిన తోటి కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర పార్టీ బాధ్యులు, ముందు కూర్చున్న సోదరులు సోదరిమణులు అందరికీ నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఈ ఎన్నికల కొరకు ఓట్ల కొరకు పుట్టిన పార్టీ కాదని, ఈ భారతదేశ స్వాతంత్రం కొరకు, దాంతోపాటు ప్రజాస్వామ్య బలోపేతం కొరకు రాజకీయ పార్టీ బలంగా ఉండాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న పార్టీగా ఈరోజు యావత్ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఆయన ఒక కర్త కావడము నిజంగానే చాలా గర్వంగా ఉంటుంది. ఓ ఎమ్మెల్యే ఎంపీ చైర్మన్లు కావచ్చు, కానీ ఓ పార్టీకి నాయకత్వం వహించి ఈ పార్టీకి దర్శాలు చూపించే నాయకుడు ఓ మంచి నాయకుడిగా తెలవని అవసరం ఉంది. అరవింద్ రామ్ వ్యక్తి మిత్రులారా, నేను ఎక్కువ లోతుకు పోకుండా కాంగ్రెస్ పార్టీ భావజాలము, కాంగ్రెస్ పార్టీ నాయకత్వము, ఈ రోజు జరుగుతున్న పరిణామాలు మన కార్యకర్తలకు ఖర్చులకు ప్రత్యేకించి రెట్టింపైంది. గతంలో రాజకీయ పార్టీలు ఎన్నికలు వస్తే పోటీ చేస్తుండే, తర్వాత ఆ రోజు మర్చిపోయి అందరూ కలిసి రాజకీయాలు చేస్తుండే. కానీ ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక కక్ష రాజకీయాలు, మత రాజకీయాలు విద్వేషించి సమాజాన్ని